కళ్యాణ్ కాబట్టి అడుగుతున్నా, ఒక్కసారైనా మాకు ఒక్క సీట్ ఇచ్చిండ్రా? డెఫినెట్గా అన్న ఇది మాది బాధ అన్న. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడున్న భాషను కేటీఆర్ అన్న మీకే చెప్తున్నా, మీకు కొన్ని పేరు వాళ్ళేదో అంటే మీ వాళ్ళు ఇక నేను ఆ భాష నేను మాట్లాడలేను మీ లెక్క. మీరు తెలంగాణ ప్రాంతాల్లో మీ వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి అన్న, దయచేసి చెప్తున్నా. ఈ భాష ఈ పద్ధతి మంచిది కాదు. కైలాష్నాథ్ కూడా జాయిన్ అయ్యారు. కైలాష్ వినిపిస్తున్న వాయిస్ వినిపిస్తుందండి? వస్తుందండి. ఏంటి ఎలా చూడాలి, అసలు ఏం జరుగుతుంది? ఇన్ని సంవత్సరాల తర్వాత, 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఆంధ్ర తెలంగాణ అనే విధంగా మాట్లాడుతున్నారు. ఎటు నుంచి ఎటు డ్రైవ్ అవుతుంది? ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు, భౌగోళికంగా విడిపోవచ్చు, అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలి, కానీ ఇది ఎక్కడికో వెళ్తున్నట్టుగా అనిపించట్లేదా? ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయి సార్? ముందుగా మీకు 99 టీవీ వారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు సార్. సార్, ఒకటి, ఈ దేశంలో కూడా ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరమైనా ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఏ ప్రాంతంలో తిరగవచ్చు, దానికి ఎవరో అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక కల్చర్ ఉంటుంది, వాళ్ళ సెంటిమెంట్లు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఇవాళ మనం కాశ్మీర్కి పోతే ఒక రకంగా ఉంటుంది, మహారాష్ట్రకు పోతే ఒక రకంగా ఉంటుంది, కేరళకు పోతే ఒక రకంగా ఉంటుంది, తెలంగాణకు వస్తే ఒక రకంగా ఉంటుంది. సరే, భాషలు మనం అంతా తెలుగువారమైనా శ్రీకాకుళం ఒక లాంగ్వేజ్ ఉంటుంది, రాయలసీమ ఒక రకమైన ఉంటుంది, తెలంగాణ ప్రాంతం ఒక రకమైనటువంటి కల్చర్ ఉంటుంది. సో ఇవాళ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజ్యాంగబద్ధంగా ఉండి రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేయడం అనేది దురదృష్టకరమైన సంఘటనగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులైన మీరు తెలంగాణ అంతో ఎంతో మీ మీద గౌరవం ఉండే, ఇవాళ ఎందుకో మరి దీని వెనుక ఏమున్నదో అని మనము ఆలోచన చేస్తే, ఎందుకంటే దీని టీవీ డిబేట్ రాజకీయంగా మనం అనాలిసిస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దీని వెనుక మోడీ గారి యొక్క స్క్రిప్ట్ ఉన్నదని మనం భావించాలి. తెలంగాణ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పాకిస్తాన్ స్క్రిప్ట్ ఉందా కైలాష్ నేత గారు? ఒక్క నిమిషం తమ్ముడు, తొందరపడకు, ఆవేశపడకు. నీ డిబేట్ లో మీరు మాట్లాడినంతసేపు నేను అడ్డం రాలేదు. నేను మాట్లాడినాక నువ్వు ఏమైనా మాట్లాడు. ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే ఇవాళ తెలంగాణలో ఏదైతే తెలంగాణ ప్రజలు పోరాటము, త్యాగాలు, కష్టాలు, కన్నీళ్లు ఇవొక ఎత్తైతే, కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రాంతాల్లో నష్టపోయినప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏ ప్రజలకైతే ఇవాళ ఆత్మగౌరవం వస్తుందని, నీళ్లు వస్తాయని, నిధులు వస్తాయని చెప్పేసి స్వలాభం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇదేం రాజకీయంగా ఉపయోగం, ఎందుకంటే ఆంధ్ర మొత్తం పోయింది కదా. ఇక్కడ రాజకీయం ఏముంది? ఏ ప్రజలైతే పోరాటం చేస్తా ఉన్నారో ఆ ప్రజల పోరాటాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. వారి త్యాగాలని, కన్నీళ్ళని అనేక మంది విద్యార్థులు బలిదానం చేస్తా ఉన్నారు. మా తమ్ముడు చెప్పాడు ఇంతకుముందు సంపత్తు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన కూడా విద్యార్థి ఉద్యమంలో మాతో పాటు అందరం కూడా ఉన్నాం. సరే, నేను కొద్దిగా సీనియర్ అయి ఉండొచ్చు, తమ్ముడు చిన్నోడైనా కలిసి పనిచేసిన వాళ్ళం. కానీ వారు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటను కనుక పవన్ కళ్యాణ్ గారు చూస్తే వారు తెలంగాణ పట్ల పెద్ద ప్రేమ ఏం కనపడలేదు. ఏదో ఏమన్నారు, వారు ఏమన్నారు, గద్దర్ అంటే నాకు ఇష్టం అని చెప్పినారు, గద్దర్ అంటే నాకు చేగు వీర అంటే ఇష్టం అని అనేక సందర్భాలు ఏదో చెప్తా ఉంటారు. అప్పుడు మాకు గౌరవం ఉంటుండే. కానీ ఆంధ్ర ప్రాంతంలో మాడిపోయినటువంటి చెట్ల, లేకపోతే కొబ్బరి చెట్ల లాస్ అయిపోతే తెలంగాణ ప్రాంతం, తెలంగాణ వాళ్ళ దిష్టిలో తాకిందని చెప్పడం, వారి ప్రాంతం ఉప ప్రాంతీయవాదిగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత 11 రోజులు అన్నం తినలేదు నాకు రాష్ట్రం విభజన వచ్చినప్పుడు అని చెప్పినారు. ఇది బాధాకరమైనటువంటి విషయం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటిది. 2, అంటే రాష్ట్రం కోసం కాదు అంటున్నారు కదా కైలాష్ అయినా. నేను చూడండి, మీ టీవీ తోటి మీతోటి నేను ఒకటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోదలుచుకోలేదు. నేను మాట్లాడినాక మీరు చెప్పండి. 2వది, తలుపులు మూసి ఇచ్చిర్రు, అది మేము వ్యతిరేకించండి. భారతదేశంలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా తెలుసుకోవాల్సింది ఒకటేనండి, బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు తలుపులు మూస్తారండి. ఎందుకంటే బయట నుంచి వచ్చే వాళ్ళు, లోపల నుంచి పోయే వాళ్ళు ఉండదు కాబట్టి, ఓటింగ్ జరుగుతుంది కాబట్టి అది తెలుసుకోమని నేను కోరుకుంటున్నా. 2, ఇవాళ నేను ఒకటే సూటి ప్రశ్న, ఆయన జాతీయవాది, ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు, సరే సినిమాలో నటించినట్టుగా బయట నటిస్తా అంటే ప్రజలు ఒప్పుకోరు కాబట్టి రాజకీయాలకు వచ్చిండు, ఛాలెంజ్ చేసిండు. సరే, కింద పడ్డ పైన పడ్డ ఆంధ్ర ప్రాంతంలో ఆయన సస్టైన్ అయ్యిండు, ప్రజలు ఆయనకు తీర్పు ఇచ్చిండు. కానీ నేనేమంటున్నంటే ఒక నీట్ పరీక్ష
ఇవాళ లీక్ అయిపోయింది సార్. ఇది మోడీ గారి యొక్క వైఫల్యం, అక్కడ ఉన్నటువంటి పైన అధికారుల వైఫల్యం. దాని మీద వారు కొట్లాడి మోడీ గారి మీద ప్రశ్నలకు వర్షం కురిపిస్తే మేమందరం జాతీయవాదిగా ఆయన గుర్తిస్తాం. ఇవాళ ఆయన ఏదో ఆంధ్ర ప్రాంతానికి పరిమితమై కమ్యూనిటీకే పరిమితమైందని నేను అంటలేదు. వారి అది ప్రపంచం అందరికీ తెలుసు. ఆయన ఏ రకంగా ఆ ఆంధ్ర ప్రాంతంలో పోలరైజేషన్ అయిందో అనేది మనం చర్చిస్తే దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇవాళ యుఎస్ డీల్లో నరేంద్ర మోడీ గారు ఏది భారతదేశం యొక్క హక్కులను కాపాడడంలో ఫెయిల్ అయిపోయి మోడీ గారితో వారు ఏదైతే మరి బలవంతంగా అది పత్తి రైతులకు వస్త్ర పరిశ్రమకు నష్టం చేసేదిగా దాదాపు 1,50,00,000 కోట్ల రూపాయలు ఈ దేశానికి నష్టం వచ్చేదిగా, బంగ్లాదేశ్ యొక్క ఎక్స్పోర్ట్ పెరిగేదిగా వారు ఒప్పందంలో మన మీద టారిఫ్ విధించడానికి యుఎస్ వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఒప్పుకొని వచ్చింది సార్. రష్యా నుంచి మనకు దిగుమతి అవుతున్నటువంటి ఏదైతే క్రూడ్ ఆయిల్ మరి మోడీ గారు బలవంతంగా ఆపేశారు. నేను ఎందుకు లింక్ చెప్తున్నా అంటే ఇది దేశ ప్రజలందరికీ నష్టం సార్. దీన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే చాలా సంతోషపడే వాళ్ళం మనం అందరం. పవన్ కళ్యాణ్ గారు ఇది అన్యాయం, ఇది దేశంలో ఉండబడేటువంటి 7 కోట్ల మంది రైతులకు అన్యాయం జరుగుతుంది, నేను ఈ దేశంలో ఉండబడేటువంటి సనాతన ధర్మంలో నేను మొదటి సనాతన ధర్మం వాదిని అని చెప్పి మోడీ గారు ముందుకు వస్తే ఆ పత్తి రైతులందరూ కూడా సనాతన ధర్మం వాళ్ళమే సార్. మనందరం కూడా వీటిని కూడా పక్కకు పెట్టి ఇవాళ వారేదో రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ లేస్తలేదని వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి దాన్ని తీసుకుపోవాలని చెప్పేసి ఏదైతే ప్రాంతాల గతంలో ఇంకెన్ని రోజులు అబద్ధాలు ఆడతారు కైలాష్ నేత గారు? ఇంకెన్ని రోజులు ఇట్లా? అయితే నేనేమంటున్నా, బండి సంజయ్ గారు మనం ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతామంటారు? ఎన్నికల పవన్ కళ్యాణ్ గారి పైన ప్రాంతాల విద్వేషం అని ఎన్ని రోజులు అబద్ధం ఆడతామంటారు? ఇది విద్వేషమో కాదో ప్రజలు ఆలోచించమంటారు. ప్రజలు ఆలోచిస్తున్నారు. అద్దంకి దయాకర్ పాకిస్తాన్ ప్రేమిస్తా అంటాడు పక్కన. లేదు ఇక బయట తమ్ముడు అన్న కానీ ఇక్కడ కాదు స్టూడియోలో కానీ నేనేమంటాను అంటే కైలాష్ నేత గారు నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, ఎన్ని రోజులు ఆడదామంటారు ఇట్లా?